రాష్ట్రపతి ద్రౌపది ముర్ము హైదరాబాద్ పర్యటన ముగిసింది. శీతాకాల విడిది ముగియటంతో కాసేపట్లో ఢిల్లీకి పయనం కానున్నారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము రాష్ట్రపతికి వీడ్కోలు పలికేందుకు హకీంపేట్కి గవర్నర్ సీఎం చేరుకున్నారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము హైదరాబాద్ పర్యటన ముగిసింది. శీతాకాల విడిది ముగియటంతో కాసేపట్లో ఢిల్లీకి పయనం కానున్నారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము రాష్ట్రపతికి వీడ్కోలు పలికేందుకు హకీంపేట్కి గవర్నర్ సీఎం చేరుకున్నారు. మనం చూడొచ్చు, గవర్నర్ సీఎం రాష్ట్రపతి కార్యాలయ హకీంపేట్కి చేరుకున్నారు. మరి కాసేపట్లో ఢిల్లీకి పయనం కాబోతున్నారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము హైదరాబాద్ పర్యటన ముగిసింది. శీతాకాల విడిది ముగియటంతో మరి కాసేపట్లో ఢిల్లీకి పయనం కాబోతున్నారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము రాష్ట్రపతి ముర్ముకు వీడ్కోలు పలికేందుకు గవర్నర్ సీఎం అక్కడికి చేరుకున్నారు. మనం చూడొచ్చు దానికి సంబంధించిన లైవ్ విజువల్స్ ని. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము హైదరాబాద్ పర్యటన ముగిసింది. శీతాకాల విడిది ముగియటంతో మరి కాసేపట్లో ఢిల్లీకి పయనం కానున్నారు ద్రౌపది ముర్ము. మనం చూస్తున్నాం, హకీంపేట్ విమానాశ్రయం నుంచి చూడొచ్చు. రాష్ట్రపతికి వీడ్కోలు పలికేందుకు హకీంపేట్కి చేరుకున్నారు గవర్నర్తో పాటు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. మనం విజువల్స్ లో చూస్తున్నాం. మరి కాసేపట్లో ఢిల్లీకి పయనం కాబోతున్నారు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము. ప్రత్యేక విమానంలో హకీంపేట్ ఎయిర్పోర్ట్ నుంచి ఢిల్లీకి మరి కాసేపట్లో ప్రయాణం మొదలు పెట్టబోతున్నారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు వీడ్కోలు పలికేందుకు గవర్నర్ వెళ్లారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి వెళ్లారు. మనం చూస్తున్నాం దానికి సంబంధించిన విజువల్స్ ని. హకీంపేట్ ఎయిర్పోర్ట్ నుంచి మనం చూడొచ్చు. మరి కాసేపట్లో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఢిల్లీకి వెళ్లబోతున్నారు. శీతాకాల విడిది ముగిసింది, హైదరాబాద్ పర్యటన ముగిసింది. సో ఢిల్లీకి వెళ్లబోతున్న నేపథ్యంలో హకీంపేట్ ఎయిర్పోర్ట్ కి చేరుకున్నారు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డితో పాటు తెలంగాణ గవర్నర్. వీడ్కోలు పలుకుతున్నారు రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకి. హైదరాబాద్ పర్యటన ముగిసిన నేపథ్యంలో మరి కాసేపట్లో ఢిల్లీకి పయనం కాబోతున్నారు రాష్ట్రపతి ముర్ము. హకీంపేట్ ఎయిర్పోర్ట్ నుంచి మనం విజువల్స్ ని చూడొచ్చు. రాష్ట్రపతి శీతాకాల విడిది ముగిసింది. ప్రత్యేక విమానంలో హకీంపేట్ నుంచి ఢిల్లీకి పయనం కాబోతున్నారు మరి కాసేపట్లో. సో వీడ్కోలు పలికేందుకు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డితో పాటు గవర్నర్ కూడా అక్కడికి చేరుకున్నారు. మనం చూడొచ్చు, ప్రత్యేక విమానాన్ని అక్కడ సిద్ధం చేశారు హకీంపేట్ ఎయిర్పోర్ట్లో. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము హైదరాబాద్ పర్యటనలో ఉన్నారు. శీతాకాల విడిది సమయం ముగిసింది. మరి కాసేపట్లో ఢిల్లీకి పయనం కాబోతున్నారు. చూస్తున్నాం, రాష్ట్రపతి ప్రత్యేక కాన్వాయ్ లో వస్తున్నారు. మరి కాసేపట్లో ఢిల్లీకి పయనం కాబోతున్నారు.
హకీంపేట్ విమానాశ్రయానికి రాష్ట్రపతి కాన్వాయ్ చేరుకుంది. మనం చూడొచ్చు దానికి సంబంధించిన విజువల్స్ ని. హైదరాబాద్ లోని రాష్ట్రపతి భవన్ లో శీతాకాల విడిదికి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఉండడం జరిగింది. పర్యటన చేశారు. హైదరాబాద్ లో పలు కార్యక్రమాల్లో కూడా పాల్గొన్నారు. ఈ రోజుతో ఈ శీతాకాల విడిది ముగిసిన నేపథ్యంలో ఢిల్లీకి పయనమవుతున్నారు. మనం చూడొచ్చు రాష్ట్రపతి ముర్ము కాన్వాయ్ హకీంపేట్ విమానాశ్రయానికి చేరుకుంది. రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు వీడ్కోలు పలికేందుకు అక్కడికి చేరుకున్నారు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డితో పాటు గవర్నర్. రాష్ట్రపతి నిలయంలో శీతాకాల విడిదిలో ఉన్నారు. ఇన్ని రోజుల పాటు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము శీతాకాల విడిది సమయం ముగిసింది. హైదరాబాద్ లో పలు కార్యక్రమాల్లో కూడా పాల్గొన్నారు. ఈ పర్యటన ముగిసిన నేపథ్యంలో మరి కాసేపట్లో ఢిల్లీకి పయనం కాబోతున్నారు. మనం చూడొచ్చు హకీంపేట్ విమానాశ్రయానికి చేరుకున్నారు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పర్యటన ముగిసిన నేపథ్యంలో వీడ్కోలు పలికేందుకు హకీంపేట్ విమానాశ్రయానికి చేరుకున్నారు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డితో పాటు గవర్నర్. మనం చూడొచ్చు ప్రత్యేక విమానాన్ని కూడా హకీంపేట్ ఎయిర్పోర్ట్ లో సిద్ధం చేశారు. ఈ ప్రత్యేక విమానంలో మరి కాసేపట్లో హైదరాబాద్ హకీంపేట్ ఎయిర్పోర్ట్ నుంచి ఢిల్లీకి పయనం కాబోతున్నారు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము. మనం చూస్తున్నాం కాన్వాయ్ నుంచి ఇప్పుడే రాష్ట్రపతి ద్రౌపది ముర్ము హకీంపేట్ ఎయిర్పోర్ట్ లో దిగారు. అధికారులు కూడా అక్కడ వీడ్కోలు పలికేందుకు సిద్ధంగా ఉన్నారు. అధికారులు అభివాదం చేస్తున్నారు. మనం చూస్తున్నాం దానికి సంబంధించిన విజువల్స్ ని. శీతాకాల విడిది నేపథ్యంలో రాష్ట్రపతి నిలయంలో ద్రౌపది ముర్ము ఇన్ని రోజులు విడిది చేశారు. మనం చూడొచ్చు సీతక్క ఉన్నారు, పలువురు నేతలు ఉన్నారు, తెలంగాణ గవర్నర్ ఉన్నారు, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కూడా ఒక చిహ్నాన్ని అందిస్తున్నారు. మనం చూస్తున్నాం. మరి కాసేపట్లో హకీంపేట్ ఎయిర్పోర్ట్ నుంచి ఢిల్లీకి బయలుదేరబోతున్నారు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము. శీతాకాల విడిది ముగియటంతో మరి కాసేపట్లో మనం చూస్తున్నాం ద్రౌపది ముర్ము ప్రత్యేక విమానంలో ఢిల్లీకి బయలుదేరుతున్న విజువల్స్ ని మనం చూడొచ్చు. రాష్ట్రపతికి వీడ్కోలు పలికేందుకు హకీంపేట్ ఎయిర్పోర్ట్ కి చేరుకున్నారు. ఇప్పటివరకు మనం చూసాం. వారందరికీ కూడా నమస్కరిస్తున్నారు రాష్ట్రపతి ముర్ము. గవర్నర్ ఉన్నారు, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఉన్నారు, మంత్రి సీతక్క ఉన్నారు, పలువురు నేతలు హాజరవ్వడం జరిగింది. పోలీసు ఉన్నతాధికారులు హాజరయ్యారు. రాష్ట్రపతి నిలయంలో శీతాకాల విడిది కోసం ద్రౌపది ముర్ము హైదరాబాద్ లో విడిది చేశారు. ఇన్ని రోజుల పాటు హైదరాబాద్ లో పలు కార్యక్రమాల్లో కూడా ద్రౌపది ముర్ము పాల్గొనడం జరిగింది. ఇప్పుడు హకీంపేట్ విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో ఢిల్లీకి పయనమవుతున్నారు.